హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. యాక్చువల్‌గా ఇవాళ చాలా అంటే చాలా లేట్ లేషినా అనమాట. అండ్ మార్నింగే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మిగతాయి అన్నీ చేసుకుందాము అనుకున్నా. ఇలా ఎప్పుడైనా లేట్ లేషిన రోజే నాకు అన్ని పనులు గుర్తొస్తాయి అనమాట. అండ్ ఇవాళే హెడ్ బాత్ కూడా చేయాల్సి ఉండే అనమాట. ఇంకా ఫాస్ట్‌గా హెడ్ బాత్ కూడా చేసేసి ఇంకా అసలైతే ఇవాళ లెవ్వంగానే నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా కాబట్టి అసలు వాటర్ కూడా తాగలేదనమాట లేచినప్పటి నుంచి. ఆల్మోస్ట్ 1 అవర్ అయితుంది నేను లేచి. అండ్ దట్టు హెడ్ బాత్ కూడా చేసినా కదా, ఫుల్ అంటే ఫుల్ దాహం అయితుండే. అండ్ ఇవాళ వచ్చేసి డాడీ ఏమో ఊరికెళ్తున్నాడు, నేను ఒక్కదాన్నే ఉన్నా. సో లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నాకు ఎందుకో ఇవాళ అస్సలంటే అసలు ఆకలి కావట్లేదు అనమాట. అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్ లంచే చేసేసుకుందాము అని అనుకుంటున్నా. డాడీ వరకు అయితే ఇడ్లీ పిండి ఉంది కాబట్టి కొంచెం డాడీకి ఊతప్పం వేసేసి నేనైతే డైరెక్ట్ లంచే చేద్దాము అని అనుకున్నా అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా కాబట్టి హాట్ వాటర్ పెట్టుకోవడానికి అని వచ్చేసిన ఇక్కడ. ఇంకా నేను వాటర్ పెట్టుకునే లోపు నాకు కావాల్సిన సామానాన్ని బయట తీసి పెట్టుకున్నా అనమాట. యాక్చువల్‌గా ఇవాళ లంచ్‌లోకి క్యాప్సికమ్ కర్రీ చేస్తా అన్నాడు. క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అన్నీ కలిపి. నాకేమో అస్సలంటే అసలు తినబుద్ధి కావట్లేదనమాట కర్రీ అని చెప్పేసి, "వద్దు చేయకు, నేను వెజిటబుల్ పులావ్ లాగా చేసుకుంటా" అని అన్నా అనమాట. ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత బాల్కనీలోకి వచ్చి చూస్తే అసలైతే ఫుల్ అంటే ఫుల్ ఎండగా ఉండే అనమాట. కొంచెం కూడా ఫాగ్ లేకుండే. అంటే ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయిందనుకోండి. ఆ రోజు నాకు తెలిసి 9:30 అట్లా అయిపోతుందేమో. సో ఇంకా అసలు ఆ కూల్ బ్రీజ్, కూల్‌గా ఏం లేదనమాట. అండ్ ఫుల్ అంటే ఫుల్ వేడైతుంది. నేను హెడ్ బాత్ చేసినా ప్లస్ ఆ స్వెట్ షర్ట్ ఏసుకున్నా. ఫుల్ వేడైతుందని చెప్పేసి మళ్ళా స్వెట్ షర్ట్ తీసేసినా అనమాట. నా వల్ల కాలే. ఇక్కడేంది బ్రేక్‌ఫాస్ట్ తినను అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నా అని అనుకుంటున్నారా? నాకేమో ఫుల్ తినబుద్ధి కాలేదనమాట ఆ రోజు. కానీ డాడీకేసిన తర్వాత జస్ట్ ఒక్కటే అయ్యే అంత పిండే ఉందనమాట. ఆల్మోస్ట్ ఇది పిండి కూడా చేసి 3 డేస్ అయితుంది. పుల్లగా అయిపోతది అని చెప్పేసి ఇంగ ఏసేసినా అనమాట. డాడీ 2 తిన్నాడు. ఇంకా ఒకటి మిగిలింది కాబట్టి ఆ ఒక్కటి ఇగ తినేద్దాం అయిపోతది అని చెప్పేసి తిన్నా అనమాట. అసలు ఎంతమంది ఇట్లా ఉంటారు, వేస్ట్ అయిపోతది అని తినేవాళ్ళు. నేనైతే ఎంత అనుకుంటానో అంత తింటా అనమాట. వేస్ట్ అయితే అవ్వని. తినకుండా ఉందాము అని అనుకుంటా గానీ అసలు మనసే ఒప్పదు పడేద్దాము అంటే. ఇంకా ఫుల్ వేడైపోతుంది అని నేను టాప్ కూడా మార్చేసుకున్నా అనమాట. అమ్మో బాబోయ్! నాకైతే ఫుల్ వేడయింది. అండ్ ఇంగా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి స్వీట్ లాగా తినాలనిపిస్తది కాబట్టి ఇంగ బనానా తోటి సరిపెట్టుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా ఇట్ వర్క్స్ అనమాట. ఏదైనా స్వీట్ కంటే దాని బదులు ఒక ఫ్రూట్ తింటే మంచిగా అయిపోతుంది. ఆ స్వీట్ క్రేవింగ్స్ పోతున్నాయి. ఇంకా కొంచెం వర్క్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట. ఇన్నిగానం బీన్స్ ఉన్నాయి. ఆ బీన్స్ అన్నీ కర్రీ చేద్దామని తీసిండనమాట. కానీ ఇప్పుడు నేను వెజిటబుల్ పులావ్ చేసుకుంటున్నా కాబట్టి అన్నిగానం అవసరం ఉండదు కాబట్టి, సో ఒక క్యాప్సికమ్, కొన్ని బీన్స్, కొన్ని క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నా. అండ్ మిగిలిపోయిన బీన్స్ ఏం చేస్తా అంటే కట్ చేసేసి నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. సో దట్ ఎప్పుడన్నా ఇట్లానే ఉప్మాస్ గానీ అట్లా ఏమన్నా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే దాంట్లోకి యూజ్ అయిపోతాయి అని చెప్పేసి. అండ్ ఫ్రెష్‌గా ఉంటాయి కదా! డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఎట్లున్నాయో అట్లుంటాయి. అండ్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూడా మనము దాన్ని స్టోర్ చేసుకోవచ్చనమాట డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి. నేనైతే మోస్ట్‌లీ ఇట్లనే చేస్తూ ఉంటా. స్వీట్ కార్న్ అట్లనే డీప్ ఫ్రిడ్జ్ చేస్తా. ఎప్పుడన్నా మంచి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అట్లా దొరికినాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీస్ అట్లా దొరుకుతాయి కదా సీజన్ వచ్చినప్పుడు, అవి చాలా తెచ్చుకొని నేను పెట్టుకుంటా అనమాట. ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు స్మూదీస్‌లో ఏసుకోవడానికి అని చెప్పేసి, అప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొని ఏసుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ దాంట్లో కూడా ఏమంటే ఏం పాడు కావనమాట. మంచి గడ్డగట్టు ఉంటాయన్నమాట. సో ఎక్స్‌ట్రా బీన్స్ కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. ఇంకొకటేంటంటే నేను పీస్ కూడా గ్రీన్ పీస్ ఉంటాయి కదా, బఠానీలు అంటాము. అవి కూడా నేనేం చేస్తా అంటే ఇట్లనే సీజన్ వచ్చినప్పుడు ఫ్రెష్‌వి తెచ్చుకుంటా. చాలా క్వాంటిటీ తెచ్చేసుకొని అవి ఒలుచుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటా అనమాట. ఇంకా దాని తర్వాత వెజ్ పులావ్‌కి వచ్చేస్తే నార్మల్‌గా మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ యేసుకొని నేనైతే ఇక్కడ ఈ వెజిటబుల్స్ తీసుకున్న. క్యాప్సికమ్, క్యారెట్, కొంచెం ఆనియన్స్, బీన్స్, కరివేపాకు, ఇంకా లాస్ట్‌కి కొత్తిమీర గూడా యాడ్ జేసుకుంటా అనమాట. ఏ డిష్‌లో అయినా కొత్తిమీర ఉంటేనే ఆ ఫ్లేవర్ వస్తదని నాకనిపిస్తది. ఎంతమంది కొత్తిమీర లవర్స్ ఉన్నారో జెప్పండి. ఇంకా ఆయిల్ గూడా చాలా అంటే చాలా కొంచెమే ఏసినా అనమాట. అండ్ ఏంటంటే ఫుల్ వెజ్జీస్, కొంచెం రైస్‌కి ఎక్కువ వెజ్జీస్ ఉండేలాగా చేసుకుంటా. అట్‌లీస్ట్ కొంచెమన్నా హెల్తీగా తినొచ్చు గదా అని జెప్పేసి. అండ్ ఈ వెజ్ పులావ్‌కి కర్డ్ తోటి అయితే మంచి కాంబినేషన్ అని జెప్పొచ్చు. దీనికి ఏం కర్రీ అట్లా ఏం అవసరం లేదు. జస్ట్ కర్డ్ ఉంటే చాలనమాట. రైతా
అయితే ఇంకా బాగుంటది. నాకైతే ఫుల్ ఇష్టం అనమాట వెజ్ పులావ్ విత్ కర్డ్ అనేసి. ఇంకా వెజిటేబుల్ సాటే అయిపోయిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, కారము ఏసేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత నేను జనరల్‌గా ఇట్లాంటి ఏదన్నా రెసిపీస్ చేస్తే అయితే అంటే వెజ్ పులావ్ గానీ, చికెన్ పులావ్ చేస్తే అయితే కొంచెం కింద మాడనిస్తా అనమాట. మాడడము అంటే మొత్తం నల్లగా మాడడం కాదు, రోస్ట్ లాగా చేస్తా అనమాట. ఆ ఫ్లేవర్ కూడా ఎందుకో మంచిగా అనిపిస్తది నాకు. అండ్ లాస్ట్‌కొచ్చేసి కొంచెం నిమ్మకాయ పిండేస్తున్నా అండ్ రైస్ ఏసేస్తున్నా అనమాట. ఇంగా 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత వితిన్ 10 మినిట్స్ అయిపోతది. చాలా ఫాస్ట్ అండ్ క్విక్‌గా అయిపోతది. అండ్ ఇంకొకటేంటంటే చూసినారా ఎంతగానం వెజిటబుల్స్ ఏసినా గానీ తక్కువనే అనిపిచ్చింది. అందుకే నేను మోస్ట్‌లీ ఎక్కువ వెజిటబుల్స్ ఏసే జేయడానికి ప్రిఫర్ చేస్తా అనమాట. అండ్ ఎవ్రీ ముద్దకు గూడా వెజిటబుల్స్ రావాలని నేననుకుంటా. సో, ఇవాళ ఓకే. బెటర్ ఎక్కువ గాలేదు, తక్కువ గాలేదు. మీడియం ఉన్నాయి. అసలైతే అస్సలంటే అసలు ఆకలి కావట్లేదు. నేను బ్రేక్‌ఫాస్టే బలవంతంగా తిన్నా. కానీ ఇది వేడి మీదనే బావుంటది ఆ టేస్ట్ అని జెప్పేసి కొంచెమే పెట్టుకున్నా అనమాట. అసలైతే అంటే అయింది. నాకిప్పుడు గూడా చూస్తుంటే మళ్ళా చేసుకోబుద్దయితుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనం దీంట్లో టొమాటోస్ యాడ్ చేసుకుంటే మంచిగా టొమాటో రైస్ లాగా అయిపోతదనమాట. కొంచెం వెజిటబుల్స్ తగ్గించుకొని టొమాటోస్ ఎక్కువేసుకుంటే అది ఇంకొక ఫ్లేవర్ అనమాట. కానీ ఇది గూడా మస్తుంటది. కానీ నాకైతే అస్సలంటే అస్సలు బోలేదు. ఫుల్ టైట్ అనిపిచ్చిందనమాట పొట్ట ఎందుకో. అందుకే కొంచెమే తినేసేసి ఇంక పెరుగేసేసుకుంటున్నా. అసలైతే మా పెరుగులో ఫుల్ ఫ్యాట్ ఉంటది. పైన ఒక 1 ఇంచ్ అంత మీగడొస్తదనమాట. అదంతా తీస్తేనే తినబుద్దయితది. లేకపోతే అమ్మో! ఆయాసం వస్తది. అంతగనం ఫ్యాట్ పెరుగు తినడం గూడా మంచిది గాదు గదా! కానీ వన్స్ ఆ మీగడ తీసేసిన తర్వాత ఇంకా కింద పెరుగులో కొంచెం ఫ్యాట్ తక్కువనే ఉంటది గానీ చాలా కాన్సంట్రేటెడ్ అనిపిస్తదనమాట పెరుగు. ఈ మధ్య అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మజ్జిగనే తాగడానికి ప్రిఫర్ చేస్తున్నా పెరుగు వేసుకోవడం కంటే. అంతగానం తినడం గూడా మంచిది గాదు అని చెప్పేసి కారంగా పులావు మంచిగా చల్లగా పెరుగు తింటుంటే మంచిగా అనిపిచ్చిందనమాట. అసలైతే ఇవాళ ఫుల్ వేడిగుంది. అందుకే మంచిగా చల్లటి పెరుగేసుకొని తింటే ప్రశాంతంగా అనిపిచ్చింది. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా నాకు కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చేసేసుకుంటున్నా. ఒక 2 డేస్ తర్వాత నేను హైదరాబాద్‌కెళ్ళే పనుందనమాట. సో, దానికోసము అని వర్క్ చేసేసుకుంటున్నా. ఏమేం వర్క్ ఉన్నాయో పెండింగ్‌వి అవి. వాకింగ్ వచ్చినా యాక్చువల్‌గా 1 వీక్ అయితుంది నేను వాకింగ్ రాక. కరీంనగర్‌కెళ్ళే ముందేమో కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేయాలి, ఫుల్ వర్క్ ఉందని చెప్పేసి రాలేదు. ఇంక దాని తర్వాత ఏమో ఒక్కరోజు పార్క్ పోయినా. దాని తర్వాత నుంచి మళ్ళా నేను కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హైదరాబాద్ పోతా. దానికి కూడా వీడియోలు షెడ్యూల్ చేయాలి అని దానికి రాలేదు. ఇంకా ఇవాళ కూడా ఒక వీడియో షెడ్యూల్ చేయాల్సి వస్తుండే. కానీ అది అయ్యే వరకు పోవద్దు అని చెప్పేసి కొంచెం లేట్ వచ్చినా అనమాట. ఇందాకే వచ్చిన అండ్ చీకటి కూడా అయిపోయిందనమాట. చూడాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేయాలి. రోజు ఫుల్ అయితుంది పొట్ట. కానీ వాకింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి ఇట్లా ఫుల్ ఉంటున్నదనమాట. అమ్మో! ఇట్లా గాదు అని జెప్పేసి ఐ నీడ్ టు రియల్లీ వర్క్ ఆన్ షెడ్యూలింగ్ థింగ్స్ ఎప్పుడేం జేయాలి అని జెప్పేసి వర్క్ కోసం అని జెప్పేసి వాకింగ్ గానీ, ఎక్సర్‌సైజ్ గానీ ఆపొద్దు అని నేను ఫీల్ అయితున్నా. లెట్స్ సీ ఏమైతదో అసలు. ఇవాళ ఎంత నైట్ అయినా సరే తిన్నది అరిగేదాకా వాకింగ్ చేయాలి అని చెప్పేసి ఫుల్ సేపు వాకింగ్ చేసిన. అండ్ ఆల్మోస్ట్ పొద్దున నుంచి నాకు ఇట్లా ఫుల్ కడుపు ఎక్కువ అనిపించేది కూడా అయిపోయిందనమాట. అండ్ ఇంటికి రిటర్న్ అవుతుంటే నాకు ఆకలి అవుతుండే అనమాట అంతసేపు వాకింగ్ చేసిన. అండ్ మార్నింగ్ ఎంత వేడైందో నైట్ అంతా చలి పెట్టిందనమాట. ఇంకా మంచిగా జాకెట్ వేసేసుకొని మళ్ళీ వేడిగా కొంచెం అన్నం కూడా వేడి చేసుకున్నా అనమాట. చల్లగా ఇట్లా గడ్డగట్టినట్టు అయిపోయింది అన్నం అని చెప్పేసి మళ్ళీ కుక్కర్‌లో పెట్టేసి వేడి చేసిన కొంచెము. ఇంకా దాని తర్వాత అయితే నేనైతే ఫుల్ వర్క్ చేసుకున్నా. నేనైతే నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ 4కి పనుకున్నా అనుకుంటా ఆ రోజు. ఓకే మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్.